మెట్ట రాజకీయాల్లో దిట్టగా పేరొందిన ఆ సీనియర్ ఎమ్మెల్యే కామెంట్స్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం మార్పు ఉంటుందని చెప్పడం వెనుక మర్మం ఏంటి? ఎవరి సీటుకు ఎర్త్ పెడతారోనన్న టెన్షన్ కూటమి నాయకుల్లో నెలకొందా? తన కొడుకును చట్టసభల్లోకి పంపే ప్రయత్నమా? మంత్రి పదవి చేపట్టాలన్న చిరకాల కోరిక నెరవేర్చుకునే వ్యూహమా? ఇంతకీ ఆయన మనసులో ఏముంది? టీడీపీ అధిష్టానం రియాక్షన్ ఏంటి? వాచ్ దిస్ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన రాజకీయ నాయకుడు. తూర్పు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రెండోసారి విజయం సాధించిన 2004లో ఓటమి చెందారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. జ్యోతుల నెహ్రూ కూడా తెలుగుదేశం పార్టీ వీడి 2009లో ప్రజారాజ్యంలో చేరి జగ్గంపేటలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో నెహ్రూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2013లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జ్యోతుల చెంటిబాబుపై గెలుపొందారు. అలా వైసీపీలో జగన్ తర్వాత అత్యంత కీలక నాయకుల్లో ఒకరిగా వ్యవహరించేవారు జ్యోతుల నెహ్రూ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో 2016లో మళ్లీ టీడీపీలోకి ఘర్ వాపసీ అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థి జ్యోతుల చెంటిబాబు చేతిలో ఓడిపోయారు. అలా నెహ్రూ పార్టీ మారకుండా ఉంటే అదే ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ కేబినెట్లో కీలక మంత్రి పదవి వచ్చి ఉండేది. ఆ తర్వాత 2024లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా 7 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నెహ్రూ జిల్లాలో సీనియర్ నేతగా చెలామణి అవుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో తన కుమారుడికి కాకినాడ పార్లమెంటు సీటు కోసం ప్రయత్నించారు నెహ్రూ. ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి నెహ్రూ అసంతృప్తి రాగం వినిపిస్తున్నట్టు సమాచారం. 2029 ఎన్నికల నాటికి తాను అసెంబ్లీ బరిలో ఉండేది లేదని, తన స్థానంలో కుమారుడు నవీన్ పోటీ చేస్తారంటూ గతంలోనే ప్రకటించారు. అదే సమయంలో రాజకీయాలకు స్వస్తి పలకనున్నట్టుగా తేల్చి చెప్పారు. కానీ ఇటీవల ఆయన యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. జగ్గంపేట నుంచి తన కుమారుడు మరొక నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉంటామని ప్రకటించడంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న నెహ్రూ జిల్లాలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాలలో సీటు కోసం ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఏ నియోజకవర్గానికి జ్యోతుల నెహ్రూ కర్చీఫ్ వేస్తారోనన్న టెన్షన్ మొదలైందట. మరోవైపు పెద్దాపురం నియోజకవర్గంలో 2029 ఎన్నికల కోసం పాగా వేస్తారన్న చర్చ కూడా రీసౌండ్ చేస్తోంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకుని ఈ కామెంట్ చేసి ఉంటారని కొంతమంది తెలుగు తమ్ములు భావిస్తున్నారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు ఈ 3 నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను తీసి మరొక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని భావించే నెహ్రూ ఈ కామెంట్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జ్యోతుల నవీన్ ఎమ్మెల్యేగా, నెహ్రూ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా లేకపోలేదు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీట్లు కేటాయిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ ఇదే కాకినాడ జిల్లాలో గతంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని చట్టసభలకు పంపిన చరిత్ర టీడీపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆయన కూతురు యనమల దివ్యకు తుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. అలాగే యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ప్రస్తుతం ఏలూరు ఎంపీగా కొనసాగుతున్నారు. యనమల వియ్యంకుడు టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు చైతన్యరాజుతో పాటు ఆయన కుమారుడు కిరణ్ కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే జిల్లా టీడీపీ చరిత్రలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవట. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే అసెంబ్లీ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ యూటర్న్ తీసుకోవడంతో 2029లో కూడా నవీన్కు అవకాశం ఉండబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 2029లో టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల జాబితా చాంతాడంత పెద్దదిగా ఉందట. దీంతో నెహ్రూ కుటుంబంలో తండ్రి కొడుకులకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా అన్నది అనుమానమేనన్న చర్చ జోరందుకుంది. అయితే జ్యోతుల నెహ్రూ తన మంత్రి పదవి కోసమే ఇలాంటి కామెంట్లు చేసి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి చేపట్టాలన్నది నెహ్రూ చిరకాల కోరిక అని, ఆ పదవి చేపట్టాక ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆ విధంగా తన కొడుకును చట్టసభల్లోకి పంపించాలనే కోరికను కూడా నెరవేర్చుకునే ప్రయత్నమని టాక్. అందులో భాగంగానే నెహ్రూ తాజా లీకులంటూ పరిశీలకులు భావిస్తున్నారు.